ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డవైన నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏది జరిగినా, దేవుడు దేనిని నీకు అనుమతించినా అది నీకు మేలే. ఒక్కొక్కసారి మనం ఎదుర్కొనే సమస్యను బట్టి, పరిస్థితిని బట్టి మన కళ్ళకు అదంతా కీడుగా, నష్టంగా, ఎంతో దుఃఖంగా అనిపించవచ్చు. కానీ నీవు దేవుని రక్తం చేత కడగబడి ఆయన బిడ్డవైతే ఆ కీడు నష్టంగా కనిపించింది ఏమాత్రము కీడు నష్టం కానే కాదు. అదంతా నీ మేలు కొరకేనని వాక్యం సెలవిస్తుంది. ఏదైతే నీవు నా జీవితంలో, నా కుటుంబంలో ఎందుకు ఈ నష్టం జరిగింది, ఎందుకు నాకు ఇంత తీరని బాధ దేవుడు అనుమతించారు అని నీకు ఆ సమస్య వెనక ఉన్న ఆ ఉద్దేశం అర్థం కాకపోయినా, దానికి కారణం నీకు తెలియకపోయినా, ఒక్కటి మాత్రం నువ్వు మనసులో ఎప్పుడు గుర్తుపెట్టుకో, దేవుడు అన్యాయం చేయరు. నీకు జరిగే వాటి అన్నిటి వెనక ఆయన మేలుని, గొప్ప బహుమానాన్ని నీకు దాచి ఉంచారు. ఈ సమస్యలన్నీ నీ మేలు కొరకే అని మర్చిపోవద్దు. ఈరోజు అవన్నీ అర్థం కాక నువ్వు నిందించుకుంటూ దుఃఖపడుతున్నావేమో. అయితే ఒకరోజు వస్తుంది, వీటన్నిటిని బట్టి దేవుని దగ్గర కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ శ్రమ నా మేలు కొరకేనయ్యా అని నువ్వు ఆయన్ని ఆనంద బాష్పాలతో ఆయన స్తుతించే రోజు తప్పకుండా ఆయన నీకు ఆ మంచి రోజులను అనుమతిస్తారు. నువ్వు వాటిని చూసి సంతోషిస్తావు. కాబట్టి ఈరోజున్న దుఃఖాన్ని బట్టి, అర్థం కాని పరిస్థితులను బట్టి, కీడు నష్టంగా అనిపిస్తున్న వాటిని బట్టి నువ్వు దుఃఖపడి బాధపడవద్దు. దేవుని యందు నువ్వు నిరీక్షణ ఉంచినట్లయితే తప్పక తగిన సమయంలో ఆయన నీ కొరకు దాచి ఉంచిన మేలును నీవు అనుభవిస్తావు. ఒకటి కాదు, రెండు కాదు, సమస్తము సమకూడి అవన్నీ నీ మేలు కొరకే తిరిగి మార్చబడతాయని సంపూర్ణంగా విశ్వసించు. అనుకున్నదొకటి, జరుగుతున్నది మరొకటి అని నువ్వు ఈరోజు దుఃఖపడి కృంగిపోవద్దు. అవన్నీ దేవునికి తెలియకుండా నీ దగ్గరికి రాలేదు, నీకు అనుమతించబడలేదు. నీవు దేవుని బిడ్డవు కాబట్టి అవన్నీ ఆయనకి తెలిసే నీ దగ్గరకు వచ్చినాయి అని నువ్వు నమ్మినట్లయితే, అవన్నీ నీ మేలు కొరకే దేవుడు మరలా తిప్పి మారుస్తారని నువ్వు విశ్వసించినట్లయితే తప్పక అవన్నీ నీకు మేలుగా మార్చబడతాయి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.